ముందుగా ద్వాదశ రాశిలో 4వ రాశి కర్కట రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలండి. 2025వ సంవత్సరం వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో, ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, కర్కట లగ్నంలో పుట్టినవారు కావచ్చు, అలాగే పేరు ప్రకారం కర్కట రాశి వచ్చిన వారు కావచ్చు, వారి జ్యోతిష్య బలం, చదువు, విద్య, ఉద్యోగం, ఆరోగ్య బలం ఎట్లా ఉంది, సంతాన యోగ బలం, విద్య బలం, అలాగే వారి కెరీర్ విషయం ఎలా ఉంది, అనుకున్న పని ఎలా ఉంది, మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ జానకిరామ్ కర్కట రాశి వారి జాతకం, ప్రయత్న, విద్య, యోగం, చదువు, తలించిన కార్యం, నమ్మిన పని, చేసే పనిది, అడవపడ్డ యోగంది, చాటకే యోగంది, నమ్మిన పనిది చూడు, చదువు, విద్య, యోగం, బలం, మనుషుల మాట, అనుకున్న కోరిక, చేసే పనిది ఎలా ఉంది, అనుకున్నది అవుతుందా కాదా, చేసే పనిలా ఎట్లా ఉంది ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే శంకరుడు, పార్వతి వచ్చిండండి వారి పేరు మీద, కుమారస్వామి వచ్చి, వినాయకుడు వచ్చిండండి, సాయిబాబా వచ్చిండు వారి జాతక బలంలా. ముఖ్యంగా మాత్రం ఈ కర్కట రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం నవగ్రహాల్లో వారికి మాత్రం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 6 గ్రహాలు అనుకూలంగా లేవు. కానీ మాత్రం పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి కంటే మానసిక వ్యధలు చాలా ఉంటాయండి. ఎందుకంటే అష్టమ స్థానం శని వీరి పేరు మీద మాత్రం ఇంకా ఉన్నది వీరి జాతక బలానికి. ముఖ్యంగా జనవరి నెల నుంచి పడితే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి కొన్నాళ్ళు మంచి చేసే అవకాశం ఉంది, తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే 4వ నెల ఏప్రిల్ నెల నుంచి పడితే మాత్రం 10వ నెల అంటే అక్టోబర్ నెల వరకు వీరికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందండి. వీరికి మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. దేని నమ్మాలో దేని నమ్మొద్దు అనే ఆలోచన ఉంటుంది. అని మేధావి లక్షణం ఉంటుంది. సైన్స్ ఆలోచన ఎక్కువ ఉంటుంది. విద్య కూడా చాలా ఉంటుంది. 10 మందికి బుద్ధి చెప్పేంత రేంజ్ ఉంటుంది. అయినా సరే వీరి జాతక బలంలో చూడాలంటే ఎక్కువ ఆలోచించడం మూలంగా మాత్రం మానసిక చిక్కులు వచ్చే అవకాశం ఉన్నాయండి. భూమి నుంచి ఆకాశం దాకా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. వీరు గొప్ప గొప్ప పొజిషన్లో ఉంటారండి. గొప్ప గొప్ప పొజిషన్లు అంటే మాత్రం 1,00,000 మందికి తెలియంది వీరికి ఒక్కరికి తెలిసి ఉంటుంది. కానీ మాత్రం అది ఒకరికి చెప్పలేక, ఒకరు చెప్పినా కూడా నమ్మలేక చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా పర్సనల్ లైఫ్లో మంచిగా ఉండదు వీరికి. ప్రేమ వ్యవహారం కావచ్చు, కళ్యాణ వ్యవహారం కావచ్చు, లేదా మాత్రం మానసిక చిక్కులు ఇట్లాంటివి తప్పకుండా ఉంటాయి వీరి జాతకంలా. ఎవరినైనా నమ్మకపోవటం, నమ్మితే మోసపోవటం, అది కుటుంబం వారు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రేమించిన వారు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ముఖ్యంగా వీరి జాతక బలంలో దేని నమ్మాలో దేని నమ్మొద్దో అర్థం కాని స్థితిలో నడుస్తున్నది వీరి జాతక బలం. ఇలాంటి అర్థం కాని స్థితిలో నడుస్తుంటే మాత్రం వారు ఖచ్చితంగా పౌర్ణమికి మాత్రం శివపార్వతుల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది. నమ్మితే దేవుణ్ణి, లేదా ఈ రాశి ఈ నక్షత్రంలో ఉన్నవారు కొందరు దేవుణ్ణి కూడా నమ్మరు. దేవుడిని నమ్మకపోతే చెడ్డవారని కాదు, దేవుడిని నమ్మితే మంచివారని కాదండి. వాళ్ళు దేవుళ్ళని నమ్మినా, జ్యోతిష్యాన్ని నమ్మినా, నమ్మకపోయినా, లేదా వారు అన్నదానం చేస్తే కూడా చాలా మంచిది. భగవంతుడు మనకు ఏదో ఒక రకంగా మంచి చేయాలని ఛాన్స్ ఇచ్చిండండి. ఇలా పూజలు పునస్కారాలు చేయాలని, జ్యోతిష్యం వినాలని, జ్యోతిష్యం వినకూడదని ఎవరిష్టం వారి ఉందండి. దానికి ఖచ్చితంగా పాటించాలని ఏం లేదు. పాటించేవారు పాటిస్తారు, లేదా మాత్రం వారి అవసరం కొద్దీ పాటిస్తారు, లేదా వారు నిజంగానే పాటిస్తారు, లేదా కొందరు మామూలుగా విందాం చూద్దామని పాటిస్తారు, లేదా కొందరు మాత్రం విపరీతంగా నమ్మి కూడా మోసపోయేవారు కూడా ఉంటారు. కాబట్టి మాత్రం ఈ రాశి వారు మాత్రం దైవభక్తి లేకుంటే మాత్రం అన్నదానం చేయాలి. చేస్తే చాలా వరకు మంచిది. విదేశీయాన యోగం, ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి మాత్రం తప్పకుండా సఫలమయ్యే అవకాశం ఉంది. కానీ రాజకీయ రంగంలో ఉన్నవారైతే చాలా ఇబ్బందులు పాలవుతారండి. చాలా వరకు మాత్రం క్రిటికల్ పొజిషన్ ఉంటుంది వారి పేరు మీద. కానీ మాత్రం ధన నష్టం అవుతుంది, ఆరోగ్య నష్టం అవుతుంది, కుటుంబ నష్టం అవుతుంది, మానసికంగా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకానికి మాత్రం వ్యసనాలకు సామాన్యంగా బానిస కారు. కానీ వ్యసనాలకు బానిస అయిననుకో మాత్రం వీరి జీవితాంతం వీరికి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వ్యసనం అంటే ఎన్నో రకాలు ఉంటాయండి. దాంట్లో తినడం, తాగడం రెండే కాదు, చాలా రకాలు ఉంటుంది. కొందరు స్త్రీ వ్యసనం ఉంటుంది, కొందరికి ధన వ్యసనం ఉంటుంది, కొందరికి మాత్రం చేసే పని మీద వ్యసనం ఉంటుంది, కొందరు తాగే వ్యసనం ఉంటుంది, కొందరు తినే వ్యసనం ఉంటుంది, కొందరికి ధన వ్యసనం ఉంటుంది, కొందరికి స్త్రీ వ్యసనం ఉంటుంది, కొందరికి పని చేయాలనే వ్యసనం ఉంటుంది, కొందరికి చిన్న చిన్న అలవాట్లే వ్యసనాలుగా మారుతాయి.
కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. కానీ మాత్రం చంద్రమహారదశ జాతకం అండి వీరిది, గంటకో గుణం మారే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పుష్యమి నక్షత్రం వారు శని మహారదశ కాబట్టి ఎంత కష్టపడైనా ఒక దారికి వచ్చే అవకాశం ఉన్నదండి. వీరి పేరు మీద పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. ఆకస్మికంగా పెద్దల ఆస్తి కూడా ప్రాప్తించే అవకాశం ఉంది. కళ్యాణాలు మాత్రం వీరికి కొన్ని విద్యుత్ వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. వీరి జాతక బలంలా వివాహమై విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంది. లేదా ద్వితీయ వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా జరిగే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మాత్రం 100% కలిసి వస్తుందండి. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. చేతి వృత్తి పనిదారులకు మాత్రం మెరుగయ్యే అవకాశం ఉంది. వ్యవసాయదారులకైతే కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ అష్టమ శని ఉంది కాబట్టి అష్ట కష్టాలు పడే అవకాశం ఉంది. ఆల్రెడీ 2-3 సంవత్సరాలు అష్ట కష్టాలు పడ్డారు. ఈ సంవత్సరం ఒక దారికి వచ్చే అవకాశం ఉంది. కానీ ఓపిక చాలా అవసరం అండి. ఈ రాశి వారికి ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదు. ఈ రాశి వారికి ఉన్నంత తొందరపాటు ఎవరికి ఉండదు. అందరని కాదు, అందులో 2వ తేదీ పుట్టినవారు, 4వ తేదీ పుట్టినవారు, అలాగే 20వ తేదీ పుట్టినవారు, 29వ తేదీ పుట్టినవారు, అలాగే 11వ తేదీ పుట్టినవారు, సోమవారం ఘడియలో పుట్టినవారు, కానీ మాత్రం ముఖ్యంగా కర్కట లగ్నంలో పుట్టినవారు, కర్కట రాశిలో పుట్టినవారు, ఆశ్లేష నక్షత్రం పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు, అలాగే పౌర్ణమి ఘడియలో పుట్టినవారు, నైట్ పుట్టినవారు, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, కానీ జలస్థానం దగ్గరలో ఉన్న ప్రాంతంలో పుట్టినవారు ఇలాంటి చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ చిక్కులు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం వారు శివపార్వతుల్ని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. గంగాధరుని పూజ చేయాలి. లేదా మాత్రం దైవనమ్మకం లేదనుకుంటే మాత్రం వారి జాతకంలో ఖచ్చితంగా మాత్రం అన్నదానం చేయాలండి. అలాగే వీరి జ్యోతిష్యంలో లక్కీ స్టోన్ ఉంటుంది. వీరి జాతక బలానికి మాత్రం చాలా వరకు ముఖ్యమండి. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ధరించవచ్చు. కానీ వీరికి వెండి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరికి సోమవారం కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వీరికి అందరు నమ్మే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే మాత్రం ఈ అష్టమ శని కోసం మాత్రం ఖచ్చితంగా సద్బ్రాహ్మణులతో కానీ పండితులతో కానీ పూజ చేయించడం చాలా వరకు మంచిది. కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో 3 గుణాలు 7 చిత్తులు అన్నట్టు ఉంటాయండి. కాబట్టి వీరి జాతకం ఈ 3 గుణాలు 7 చిత్తులు అన్నట్టు ఉండొద్దండి. అంటే గంటకో గుణం, ఇప్పుడు ఒక పని చేయాలి, ఇంకో గంట తర్వాత ఇలా చేయాలి, ఇంకో గంట తర్వాత అలా చేస్తే బాగుండు అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా లాభం ఉన్నా నష్టం ఉన్నా అయినా కాకపోయినా 1కి 4 సార్లు ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక్క పని చేస్తే స్వతాబుద్ధిలా చేయాలి. లేదా ఇతరులు పెద్దల మాట ఇని ప్రకారమైనా చేయాలి. లేదా మీ సన్నిహితులు, హితులు, స్నేహితులు ఎవరు ద్రోహం చేయాలని చేయరు, వారి మాట ప్రకారమైనా చేయాలి. కానీ 3 రకాలుగా ఆలోచించి చేసే పనిని మాత్రం వ్యర్థం చేసుకోవద్దు. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముత్యం ధరించడం చాలా మంచిదండి. వివాహమైన స్త్రీలు ధరించవచ్చు, వివాహం కాని స్త్రీలు ధరించవచ్చు స్వచ్ఛమైన ముత్యం. అని మాత్రం ఒక మంచి ఘడియ చూసుకొని సప్తమి కావచ్చు, లేదా దశమి కావచ్చు, పంచమి కావచ్చు, అలాగే మాత్రం త్రయోదశి తిథి కావచ్చు. అని ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం తదియ తిథి కావచ్చు, విధియ తిథి కావచ్చు. ఆ తిథి ఘడియలో మంచి అమృతం ఘడియలో మాత్రం వీరు ఆ రత్నం ధరించడం మంచిది. అలాగే అన్నదానం చేయలేని వారు బియ్యం దానం కూడా చేయొచ్చు. చాలా వరకు లక్షణ యోగ బలం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే అంశబలం మంచిగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉంది. వీరికి మనోధైర్యం కూడా చాలా ఉంటుంది. కానీ ఒక్కోసారి మనోధైర్యం తక్కువ ఉంటుంది. వీరి మీద నమ్మకం మాత్రం ఖచ్చితంగా పెద్దల మీద నమ్మకం పెట్టుకొని వీరి మీద వీరి మనస్సు మీద నమ్మకం పెట్టుకుంటే తిరుగుడు ఉండదండి. 2025వ సంవత్సరం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.